దేనికి వెనక పెట్టాడు కాదు, దేనికి భయపడ్డాడు కాదు. ఉన్నది ఉన్నట్టు వాస్తవాన్ని వాస్తవంగా చెప్పేటువంటి ధైర్యం ఒక ఆదర్శంగా మా బొంటూరులకు స్టూడెంట్ లీడర్స్ అప్పటి నుంచి ఉన్నటువంటి వినాయక్ రెడ్డి సార్ని మాట్లాడాల్సింది కోరుతున్నాను. మిత్రుడు పృథ్వీరాజ్, యాదగిరి అన్న, ఇతర మిత్రులందరికీ నమస్కారం. ఈ కేసు ఎప్పుడైతే మొదలైందో ఆ కేసు తర్వాత అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదా ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్కి పోయినట్లయితే పోలీస్ స్టేషన్ లోపల సకల మర్యాదలు చేసి వాళ్ళని కూర్చోబెట్టి ఓదార్చి వాళ్ళ పిటిషన్ తీసుకుంటామని బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ తల్లిని దరిదాపు 12 గంటలు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఒక రకంగా నిర్బంధమే. ఎందుకంటే బండి సంజయ్ లాంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి పోలీసు వాళ్ళు వాళ్ళ వృత్తి ధర్మం కంటే కూడా వాళ్ళ బాసులకి ఎట్లా ఊడిగం చేయాలనేది మన పోలీసు వ్యవస్థ లోపల చాలా క్షుణ్ణంగా కనపడుతుంది. ఇటువంటి చాలా కేసులు ఉన్నాయి. ఇవి కేవలం ఇది ఒకటి మాత్రమే బయటకు వచ్చింది. ఒక మైనర్ అమ్మాయి నా మీద ఈ రకమైన దుర్మార్గం జరిగింది అని బయటకు వచ్చి చెప్పిన తర్వాత కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 రోజుల వరకు కూడా ప్రజా సంఘాలు, కొన్ని మీడియా సంస్థలు అంటే ప్రధానమైనవి కావు, మెయిన్గా ప్రింట్ మీడియా కాకుండా వీళ్ళు స్పందించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందించింది. అప్పుడు మాత్రమే మేము ఈ కేసు మీద చర్యలు తీసుకుంటామని అప్పుడు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ముఖ్యమంత్రికి ఒక అమ్మాయి మీద ఒక కేంద్ర మంత్రి కొడుకు దుర్మార్గంగా ప్రవర్తించింది అనేది 3 రోజుల వరకు సమాచారం లేకుండా ఉందా అనేది ఇవాళ రేవంత్ రెడ్డిని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ప్రతిరోజు ఇవాళ కాంగ్రెస్ మంత్రులు కానివ్వండి, పిసిసి ప్రెసిడెంట్ కానివ్వండి, మాకు అందరూ సమానమే, చట్టం ముందర అందరూ సమానమే కాబట్టి ఆల్రెడీ మేము పోక్సో కేసు పెట్టినామన్నారు. ఎప్పుడు పెట్టారు పోక్సో కేసు? అంతకుముందు మీరు పెట్టిన సెక్షన్లన్నీ కూడా పోలీస్ స్టేషన్లో బెయిల్ వచ్చే సెక్షన్లో పెట్టారు. ఎప్పుడైతే ప్రజా సంఘాలు ఒత్తిడి చేసినాయో అప్పుడు ఆ సెక్షన్లను మార్చొచ్చి ఇప్పుడు పోక్సో కేసు అయింది. కానీ అంతకుముందు పోక్సో కేసు కాదు అది. ఈ పోక్సో కేసు పెట్టిన తర్వాత ఈ దేశం లోపల అత్యధికంగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయో అక్కడ మాత్రమే ఎక్కువగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మీరు ఇంతకుముందే మన పృథ్వీ చెప్పాడు, నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ కాక మీరు చూసినట్లయితే మనకు క్లియర్గా యూపీలో ఎన్ని జరిగినాయి, ఎంపీలో ఎన్ని జరిగినాయి, రాజస్థాన్లో ఎన్ని జరిగినాయి, ఎక్కడ ఎన్ని జరిగినాయి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ బండి సంజయ్ పొద్దున్న లేస్తే ధర్మం ధర్మం అంటాడు. ఒకవేళ నీకు నువ్వు అనుకున్న ధర్మం కాక ఉన్నట్లయితే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? ఇమ్మీడియట్గా నీ కొడుకు మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ముందు రిజైన్ చేయాలి. రిజైన్ చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి నా కొడుకు కాక తప్పు చేసినట్లయితే వాడిని ఖచ్చితంగా శిక్షించండి అని కాక అన్నట్లయితే నువ్వు ధర్మం మాట్లాడినట్టు. కేవలం వీళ్ళు ధర్మం పేరు మీద దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ప్రజల మీద విపరీతమైన ఒత్తిడి పెంచుతూ రకరకాలైన కేసులు పెడుతూ నిన్న రాక్షసులను పెట్టాడు. ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే, మీరు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ కాక చూసినట్లయితే మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ 45, 50, 60% మంది క్రిమినల్స్ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మీద దాదాపు 68 కేసులు ఉన్నాయి. ఈ 68 కేసులు దేనికోసం ఉన్నాయి? ఆయన ప్రజల కోసం పనిచేసిన వాడు కాదు, ప్రజా ఉద్యమాల కోసం పనిచేసిన వాడు కాదు. కేవలం ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, రకరకాలైన కేసులు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా నేరస్తులమే. ఎందుకు నేరస్తులం అవుతున్నాం? మనము వాళ్ళని ఏదైతే నేరాలు చేస్తున్నారో ఆ నేరాన్ని బయట పెడుతున్నాం కాబట్టి మనం నేరస్తులం అవుతున్నాం చట్టం దృష్టిలో. మీరు నేరాన్ని కాక బయట పెట్టినట్లయితే ఎవరైతే నేరాన్ని బయట పెడతారో వాళ్ళే నేరస్తులు అవుతున్నారు ఈ ప్రజాపాలన లోపల. అందువల్ల ఈ కేసు పూర్తిగా ఈ బండి సంజయ్ రిజైన్ చేసేంత వరకు, ఈ భగీరథ్ అరెస్ట్ అయ్యేంత వరకు కూడా ప్రజా సంఘాలు నిర్విరామంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడే ఒక మిత్రుడు చిట్టు పంపించాడు, ఇప్పుడు హైకోర్టులో స్టార్ట్ అయింది. ఇదివరకు హైకోర్టులో జడ్జిలు ఎట్లా ఉంటుందంటే కనీసం వాళ్ళు కళ్ళు లేకపోయినా చెవులు ఉండేది. ఇప్పుడు చెవులు కళ్ళు రెండూ లేవు జడ్జిలకి. కేవలం వాళ్ళు
ఈ అధికారంలో ఉన్నవాడు రాసిచ్చింది మాత్రమే ఇవాళ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ చదువుతుంది. అది నేను అనేది కాదు. దుష్యంత్ దబే వెరీ సీనియర్ మోస్ట్ లాయర్ ఇన్ ద సుప్రీంకోర్టు, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బీజేపీకి అనుకూలంగా ప్రతి చీఫ్ జస్టిస్ ప్రవర్తిస్తూ వాళ్ళకి అనుకూలమైన జడ్జిమెంట్లు ఇస్తున్నాడని ఆయన స్పష్టంగా బయట చెప్తున్నాడు. ఇవాళ నిన్న బెంగాల్లో చూసాం, రేపు ఆంధ్రప్రదేశ్లో చూస్తాం, రేపు తెలంగాణలో చూస్తాం. అందువల్ల ఏంటంటే మనం అప్రమత్తంగా లేకపోయినట్లయితే, ఉత్తరాఖండ్లో చూశారు అంకిత బండారే, పాపం ఆమె ఒక హోటల్లో రిసెప్షన్, చిన్న హోటల్లో ఇదే రాజకీయ నాయకుల కొడుకులు ఆమెను బలాత్కారం చేసి చంపేశారు. అత్రాస్ సంఘటన మధ్యప్రదేశ్లో, మొన్న మధ్యప్రదేశ్లో కూడా ఒక దళిత అమ్మాయి మీద, మైనర్ మీదనే జరుగుతూ ఉంది. ఇంక నిన్న బీహార్ మినిస్టర్ మాట్లాడతాడు ఎడ్యుకేషన్, అసలు ఆడవాళ్ళు ఎందుకు చదువుకోవాలి, ఎందుకు బయటికి రావాలి అంటాడు. బయటకు వస్తున్నారు కాబట్టి అత్యాచారాలు జరుగుతున్నాయనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అందువల్ల మనం ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సి ఏంటంటే, రేవంత్ రెడ్డి అనేవాడు బేసిక్గా వీడొక పార్టీకి సంబంధించిన వాడు కాదు. రేపు బీజేపీలో ఉండొచ్చు, లేకపోతే ఎల్లుండి బీఆర్ఎస్లో ఉండవచ్చు. ఈ తెలంగాణలో ఉండే గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది మిక్స్డ్. ఇప్పుడు దీంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటే గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఇప్పుడు మంత్రులు చిలక పలుకులు పలకడం అనేది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అందువల్ల ఇమ్మీడియట్గా బండి సంజయ్ కాదు, ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి నిజంగా ఏమన్నా జ్ఞానము, బుద్ధి, జ్ఞానం ఉన్నట్లయితే నిజంగా ఇవాళ ఎవరి రక్షణలో ఉన్నాడు భగీరథ? గవర్నమెంట్ రక్షణలో ఉన్నాడు, బయట ఎక్కడో దాచుకోలేదు, గవర్నమెంట్ రక్షణలోనే ఉన్నాడు. అందువల్ల నిజంగానే మన వాళ్ళు దేశాలు పోయి పట్టుకొచ్చిన వాళ్ళని, నేరస్తుల్ని ఇవాళ భగీరథని ఇక్కడ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ని రక్షిస్తుంది కాబట్టి అరెస్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఇమ్మీడియట్గా ఈ కేసు అయ్యేంత వరకు రిజైన్ చేయాల్సిందిగా నా తరఫున అయితే నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పృథ్వీరాజ్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. జడ్సన్ అయిపోయినాక సార్ చాలా గంభీరమైన అంశాలు చెప్పారంటే, పార్లమెంట్లు, అసెంబ్లీలు కూడా, అసెంబ్లీలలో రేపిస్టులు, డకాయితీ చేసిన వాళ్ళు, ఘోరంగా హీనమైనటువంటి అఫెన్సెస్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ పార్లమెంట్ అసెంబ్లీలలో అవి వాళ్ళ నిలయాలైపోయినాయి. అందుకనే దేశానికి ఎంతో గౌరవం తీసుకొచ్చేటి ఒలింపిక్ మెడల్స్, అది కూడా ఆడపిల్లలు తీసుకొచ్చేటువంటి రెజ్లింగ్, దాంట్లో వినేష్ పొగాడ్ ఇష్యూ మనం కంప్లీట్ దేశమంతా చూసింది, ప్రపంచమంతా చూసింది. ఒక బ్రిజ్భూషణ్ బీజేపీ నాయకుడు తన మీద ఎటువంటి అలిగేషన్స్ వీళ్ళు పెట్టిందంటే, పిల్లలు, చిన్నపిల్లల కాడికెళ్ళి పెద్దోళ్ళ వరకు శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు, మమ్మల్ని అనుభవించే స్థాయి దాకా తీసుకుపోతున్నాడు, చాలా మందిని తొక్కేసిండు, చిదిమేసిండు అని కంప్లైంట్లు చేసి ఢిల్లీ వీధుల మీద, పార్లమెంట్ కాడికెళ్ళి మొదలు పెడితే ఢిల్లీ వీధుల మీద దేశం మొత్తం, ప్రపంచం మొత్తం వినేటట్టుగా వాళ్ళ జెండాలు కొంగులేక కప్పుకొని తిరిగినా కానీ వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టిండ్రు. ఆఖరికి తన పోయి ప్రపంచ స్థాయిలో పోయి ఒలింపిక్ మెడల్ గెలిచేదాకా వచ్చి, అందరికీ తెలుసు చిన్న వెయిట్ విషయంలో కొంచెం అటు ఇటు అయి పోయింది, మెడల్ వచ్చినట్టే ఆమె. అంతా ఉన్న తర్వాత కూడా ఇంకా బీజేపీ వాళ్ళను కాపాడుతున్నది నరేంద్ర మోడీ గవర్నమెంట్. రామచంద్రుని ప్రభుత్వము, దేవుని పేరు మీద ఉన్న ప్రభుత్వం కాపాడుతున్నది. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏం జరుగుతుందో, లేకపోతే ఇవాళ నడుస్తుంది కావచ్చు మీకు, కానీ భవిష్యత్తు మీది అంధకారంగా తయారు కాబోతుంది అని చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు నిన్న మొన్న మా జడ్సన్ అన్న ఈ ఆడిపోయిన లొల్లికి ముందుంటాడు, ఈ లొల్లికి కూడా జర ముందుకు రావే అని చెప్పినాం. అన్న వచ్చిండు నిన్నదాకా. ఒక విచిత్రం సార్ చెప్పింది 100% కరెక్ట్. రేవంత్ రెడ్డికి ఒక్క నిమిషం కూడా ఆ సీటు కూర్చుంటేందుకు అర్హత లేదు ప్రజాప్రభుత్వం అని చెప్తున్నాడు కదా. ప్రజాప్రభుత్వంలో ఎంత దారుణాలు జరుగుతాయంటే, మా జడ్సన్ అన్న హ్యాండిక్యాప్, 2 కాళ్ళు యాక్సిడెంట్లో పోయింది. మొదటి నుంచి కాంగ్రెస్ పిచ్చోడు, తెలంగాణ పిచ్చి తర్వాత వచ్చింది కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పిచ్చోడు. అతనికి జరిగినటువంటి గొప్ప గౌరవం ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి అరే నువ్వు షౌడోను అయినా కావచ్చు నాయన, నేను వినిపిస్తేందుకు వస్తా అని చెప్పి ఆయన ఇంటికాడికి పోయి ఈ కేసుల గురించి మాట్లాడేందుకు పోతే తనని తీసుకుపోయి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వాడేసిండ్రు. ఎంత జూర్బిలి అన్న
బంజారాస్ పోలీస్ స్టేషన్ జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో పారేసారు. నేను సాయంత్రం ఫోన్ చేస్తే నవ్వుకుండా చెప్తున్నా, అన్న ఇంత ఘోరం ఎప్పుడు చూడలే, గిన్నిసార్లు అరెస్ట్ అయినా కానీ మంచినీళ్ళు ఇయ్యలే అన్న ఇప్పటి వరకు అని చెప్తున్నావు. ఇంత ఎండలో ఇది ప్రజాప్రభుత్వం. రేవంత్ రెడ్డి చూడు, ఇది ప్రజాప్రభుత్వం. 2 కాళ్ళు సరిగా లేనటువంటి వ్యక్తిని తీసుకొని పోయి తనతో ఏమైతే చెప్పు, కానీ కొట్లాడతాడు, బరాబర్ కొట్లాడతాడు. తెలంగాణ మొత్తం వినేటట్టుగా, ఆంధ్రప్రదేశ్ మొత్తం వినేటట్టుగా, దేశం మొత్తం వినేటట్టుగా కొట్లాడతాడు. ఖాళీ నీకు ఒక అర్జీ ఇస్తేందుకు నీ ఇంటికాడికి వస్తే తీసుకుపోయి బొక్కలా పడేసి, అది కూడా మళ్ళీ లాంగ్వేజ్ కింది మీదికి మాట్లాడు, ఫోన్లు కూడా గుంజుకున్నాడు. మంచినీళ్లు కూడా ఇయ్యలేనటువంటి చెత్త ప్రజాప్రభుత్వం. యాడ ముఖాలు పెట్టుకుంటారో, ఏ మోరులో మొహాలు కడుక్కుంటారో. నీ రేవంత్ రెడ్డి కాడికెళ్ళి మొదలు పెడితే రాహుల్ గాంధీ కాడికెళ్ళి ఒకసారి ఆలోచన చేయండి అని కోరుతూ మా జడ్సన్ అన్నారు. ఇదైతే మంచినీళ్ళు శ్యామ్ది కూడా అదే